మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్ గడ్డపై తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ తొలి బీజేపీ సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. మరో 5 నాయకులు మంత్రులుగా ప్రమాణం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. 1971 తర్వాత కోల్కతాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన తొలి నేతగా సువేందు నిలిచారు. జై శ్రీరామ్ నినాదాలు, డప్పు శబ్దాలు, కాషాయ జెండా రెపరెపల మధ్య ప్రమాణ స్వీకారం జరిగింది. సువేందు తర్వాత 5 నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ సీనియర్ నేత, బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్రపాల్, అశోక్ కీర్తనియా, నిశిత్ ప్రామాణిక్, క్షుదీరామ్ తుడూకు మంత్రులుగా అవకాశం కల్పించారు. শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. ప్రమాణ స్వీకారానికి ముందు ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, సువేందు అధికారి భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు బీజేపీ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వేదిక వద్దకు చేరుకున్న తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. అనంతరం వేదికపై ఉన్న ఎన్డీఏ నేతలను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలివచ్చిన బెంగాల్ ప్రజలకు వేదికపై నుంచి ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే కార్యకర్తలు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. సంగీత వాయిద్యాలతో అలరించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 207 చోట్ల గెలిచింది. టీఎంసీ 80 సీట్లకే పరిమితమైంది. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించిన బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.